ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మంత్రి లోకేష్ కి ఇచ్చిన భారత మ్యాప్ దుమారం రేపుతోంది. అందులో తెలంగాణ ఉనికి లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఏకంగా ప్రధాని పేరును ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా మాధవ్ తీరును ఖండించారు. ఎన్నో ఏళ్ల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశామని, కానీ ఏపీ బీజేపీ చీఫ్ తమ పోరాటాన్ని అవమానించేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న మ్యాప్ ను బహుకరించడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై మీ పార్టీ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అటు బీఆర్ఎస్ నేతలు సైతం ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ బహుకరించిన భారత మ్యాపే దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రంగా ఖండించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ వైశాలి. ఏపీ బీజేపీ చీఫ్ అంటే ఈ మధ్య కొత్తగా ఎన్నికైనటువంటి మాధవ్ అక్కడ ఉన్నటువంటి మంత్రి యువనేత లోకేష్ కి ఇచ్చిన ఒక మ్యాప్ ఇప్పుడు రాజకీయంగా ఆ తెలంగాణ ఏపీలో రెండు రాష్ట్రాలకు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది, దుమారం రేగుతా ఉంది. సో మొత్తంగా ఏపీ మాధవ్ ఇచ్చిన ఒక బహుమతి, లోకేష్ కి ఇచ్చిన బహుమతి తెలంగాణలో ఆ తీవ్ర దుమారం రేపుతా ఉంది. దీనిపైన బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. సో మాధవ్ తీరును ఖండిస్తూ, అదేవిధంగా బీజేపీ తీరును ఖండిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. సో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఇచ్చినటువంటి మ్యాప్ లో, లోకేష్ కు బహుకరించినటువంటి మ్యాప్ లో ఉమ్మడి అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ తో ఉన్నటువంటి మ్యాప్ తో ఉన్నటువంటి ఒక మ్యాప్ ను లోకేష్ కు బహుకరించారు. సో దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకేష్ కు ఇచ్చిన మ్యాప్ పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు. సో మోదీని ప్రశ్నిస్తూ కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. సో మీ యొక్క పార్టీ వైఖరింది, ఏపీ బీజేపీ చీఫ్ చేసిన పని పట్ల తెలంగాణ ప్రజల హృదయాలు దెబ్బతిన్నాయి, అనేక మంది తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే మీ పార్టీ మీరు కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రంగా గుర్తించట్లేదా? పదే పదే సందర్భం వచ్చినప్పుడల్లా ఆ తెలంగాణ చిన్న చూపు చూడడమే కాకుండా తెలంగాణ పట్ల కావచ్చు, తెలంగాణ రాష్ట్రం పట్ల మీ యొక్క వ్యతిరేకత వైఖరి చాటుకుంటున్నారని చెప్పేసి ప్రశ్నిస్తూ మోడీని ఉద్దేశించి ప్రశ్నించారు. సో అదే సందర్భంలో ఇటీవల కాలంలో మోడీ కూడా పార్లమెంట్ లో గతంలో తెలంగాణ ఆంధ్ర విభజనపై అనేక మార్లు వ్యాఖ్యలు చేశారు. సో మీరు ఇప్పటికీ తెలంగాణ పైన అదే స్టాండ్ కట్టుబడి ఉన్నారా? మీరు మీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా అదే రకమైన ధోరణి వ్యవహరిస్తున్నారు. ధోరణితో ఇట్లాంటి వ్యవహరించడం చాలా బాధాకరం. ఎప్పుడైతే తెలంగాణ సాంస్కృతికంగా భౌగోళికంగా విభజన చెందింది, సో ఎంతో ఉద్యమాలు, దశాబ్దాల కాలంగా ఉద్యమాలు జరిగాయి. ఉద్యమం ఎట్టకేలకు సక్సెస్ సాధించాము. తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడి దశాబ్ద కాలం అవుతా ఉంది. మిగతా రాష్ట్రాలతో అభివృద్ధితో పాటు అన్ని రకాలుగా దూసుకెళ్తుంది. ఇలాంటి తరుణంలో ఇంకా మీరు ఆ సమైక్య ఆ భావనను విడిచిపెట్టకపోవడం బాధాకరం అని చెప్పేసి కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు, మీరు ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి 4 కోట్ల మందికి సంబంధించిన ప్రజల హృదయాలను గాయపరిచారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మీరు ఏపీ బీజేపీ చీఫ్ చేసినటువంటి ఒక తీరును మీరు సమర్థిస్తున్నారా? మీ అతని తీరుని పట్ల మీరు సమర్థిస్తున్నారా? మీ వైఖరి కూడా అదేనా అని చెప్పి స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే ఇటీవల కొద్ది రోజుల క్రితమే ఏపీకి నూతన అధ్యక్షుడిగా, బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ఎన్నికయ్యారు. సో ఈ సందర్భంలో అందరి నేతలు కలుస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. సో ఇప్పుడు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి, కీలక నేత, అదేవిధంగా ఆ సీఎం తనయుడు అయినటువంటి లోకేష్ ను కూడా ఈ రోజు కలిశారు. సో కలిసిన నేపథ్యంలో ఏపీకి మొత్తంగా కూడా ఒక మ్యాప్ ను బహుకరించారు. ఆ మ్యాప్ లో మొత్తం భారతదేశం మ్యాప్ ఉంది. దాంట్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఉన్నప్పటికీ తెలంగాణకు సంబంధించి ఇప్పటికి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డా అది కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిత్రపటంతో ఉన్నటువంటి మ్యాప్ నే లోకేష్ కు బహుకరించారు. సో దీనిపైన తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి, విమర్శల పాలవుతా ఉంది. ఎందుకంటే అన్ని తెలిసి ఆ నేతలు ఇలాంటి తొందరపాటు చర్యలతో అనేక మంది ప్రజల హృదయాలను గాయపరిచేలా, ఇబ్బంది పెట్టేలా, ఆవేదన పడేలా చేస్తున్నారు. ఇట్లాంటి చర్యలు మంచిది కాదు. సో ఇప్పటికే తెలంగాణ అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి దూసుకుపోతోంది, ఐడెంటిటీ సాధించింది. అనేక ఉద్యమాలకు సంబంధించి ఇటు భౌగోళికంగా కావచ్చు, సాంస్కృతికంగా అనేక ఉద్యమాలతోని
పోరాటం చేసి రాష్ట్ర ఏర్పాటు చేసుకుంది. సో అయినప్పటికీ ఇంకా మీరు ప్రత్యేక రాష్ట్రాన్ని గుర్తించకపోవడం బాధాకరం అని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ చేశారు. సో మొత్తంగా ఇప్పుడు ప్రధానికి చేసిన ట్వీట్ ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఏపీ బీజేపీ కావచ్చు ఇతరత్ర నేతలు ఎలా రియాక్ట్ అవుతారు మరి అనే దానిపైన కొంత వేచి చూడాల్సిన ఉంది. ఎందుకంటే ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అంటే తెలిసి చేశారా లేకుంటే యథాలాపంగా అక్కడ ఉన్నటువంటి మ్యాప్ ను బహుమతిగా ఇచ్చే ప్రయత్నం చేశారా, అసలు ఉద్దేశం ఏంది అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. సో దీనిపైన కూడా త్వరలోనే మరి కాసేపట్లో కావచ్చు ఈ రోజు మాధవ్ కూడా అధికారికంగా స్పందించే అవకాశం కనపడుతోంది. ఎందుకంటే ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి భవిష్యత్తులో బీజేపీ ఇబ్బంది కలగకుండా అదే రకంగా రాజకీయంగా నష్టం జరగకుండాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మాధవ్ రెస్పాండ్ కావాల్సిందే, స్పందించాల్సిందే. కాబట్టి సో మాధవ్ దృష్టికి కూడా ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన బీజేపీ నేతలు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో దీనికి స్పందించి అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. తాను తెలిసి చేయలేదు, సో దానివల్ల నేను అనుకోకుండా జరిగిన ఈ సంఘటన వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే ఎవరికైనా మనసులు బాధపడితే ఖచ్చితంగా వాటిని ఉపశిస్తే సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మాధవ్ ప్రకటన చేస్తారంటూ ఆయన వర్గం మనుషులు చెప్తా ఉన్నారు, ఆయన చెప్తారు. మొత్తానికైతే ఆయన ఇచ్చిన మ్యాప్ లోకేష్ కి ఇచ్చిన బహుమతి మాత్రం పెద్ద తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. సో దీనిపైన నెక్స్ట్ మాధవ్ ఎలా స్పందిస్తారు, తర్వాత బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందని మాత్రం వేచి చూడాలి. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.